సో నెక్స్ట్ అండి ఫైనల్ కన్క్లూజన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. Concluded points. Let us take a function y is equals to f of x. The change in a finite change in independent variable x is delta x. Then there must be finite change in dependent variable y is equals to f of x is delta y or f of x plus delta x. Then finite differentiation that is the rate of change in dependent variable when independent variable changes by 1 unit is equals to delta y by delta x. Can be written as f of x plus delta x minus f of x whole divided by delta x. ఈ ఫార్ములాని మనము కాల్డ్ యాజ్, చాలా ఇంపార్టెంట్ అండి, యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటామండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటామండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలంటే ఇది చేయాలి. అలా కానప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్లోని చేంజ్ ఫైనైట్ కాకుండా ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ అయినప్పుడు, సో సెకండ్ డెఫినేషన్ y is equals to f of x function, there is infinitely small change in independent variable that is x is dx. డెల్టా అనే సింబల్ని కాకుండా dx అని రాస్తామండి. ఇన్ఫినిట్లీ స్మాల్ చేంజ్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్లో దాన్ని dx అందామండి. దెన్ there is infinitely small change in dependent variable y is dy. Then dy by dx, the change in y when x changes, rate of change, దీన్ని f dash x అని కూడా అంటామండి. ఇది కూడా సేమ్ ఫార్ములానే, f of x plus delta x minus f of x ఏనండి హోల్ డివైడెడ్ బై డెల్టా x ఏనండి. ఇదే ఫార్ములానే, యావరేజ్ చేంజ్కి సంబంధించిన ఫార్ములానే మళ్ళీ యూజ్ చేస్తాం. కానీ కండిషన్ ఏమి అంటే ఇన్ఫినిట్లీ స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ డిఎక్స్ అన్నానండి. ఆ స్మాల్ చేంజ్ ఏదైతే ఉంటుందో
ఆ చేంజ్ని డెల్టా ఎక్స్ అనుకున్నప్పుడు అది చాలా చిన్నగా ఉండాలి కాబట్టి టెన్స్ టు 0 అని రాస్తాం. ఈ సింబల్ యూజ్ చేస్తామండి. దీన్ని లిమిటింగ్ వాల్యూ అంటాం, మ్యాథ్స్లో చదువుకుంటారు. దీన్ని ఎఫ్ డాష్ ఎక్స్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిట్లీ స్మాల్ చేంజ్ నేమ్డ్ యాజ్ differentiation of dependent variable, differentiation of dependent variable with respect to independent variable అంటాం. దీన్ని డిఫరెన్షియేషన్ అంటామండి. సమ్టైమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ డెరివేటివ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. And sometimes also called as rate of change of dependent variable with respect to independent variable కూడా అంటామండి. ఇది టర్మినాలజీస్ అండి. ఇది డిఫరెన్షియేషన్ ఒరిజినల్ కాన్సెప్ట్. యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఏం చెప్తుంది? ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ చేంజ్ వచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఏం చెప్తుంది జామెట్రికల్గా అనేది చూద్దాం ఒకసారి. సో దెర్ ఈస్ కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండి, కోఆర్డినేట్ సిస్టమ్ అండి. ఇది ఆరిజిన్, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్, ఇది డిపెండెంట్ వేరియబుల్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ అండి. Let us take a curve y is equals to f of x. Y is equals to f of x అనే ఒక కర్వ్ తీసుకుంటాం. Let us take x and its output is f of x. There is a change in x. x లో చేంజ్ వచ్చిందండి, డెల్టా x చేంజ్ వచ్చిందండి. దిస్ ఈస్ డెల్టా x. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే x ప్లస్ డెల్టా x అవుతుంది. దానికి సంబంధించిన అవుట్పుట్ ఫంక్షన్లో మనకేమొస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. దిస్ డిఫరెన్స్ డివైడెడ్ బై దిస్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అండి. సో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ with respect to independent variable is equals to delta y by delta x called as f of x plus h, x plus delta x, sorry, minus f of x whole divided by delta x. యాక్చువల్గా ఈ పాయింట్ ఏమవుతుంది, ఏ అనుకుంటే ఎక్స్ కమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఈ పాయింట్ని బి అనుకుంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. ఈ రెండింటిని, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేస్తే యు కన్స్ట్రక్ట్ ఎ లైన్, then this becomes chord and this line is the chord. Chord యొక్క slope of chord AB bar formula y2 minus y1 f of x plus delta x minus f of x by x2 minus x1.
x plus delta x minus x. x cancel. So we get delta x అని. సో నేను కొన్ని చోట్ల నేను మీకు ఇలా రాశానండి, ఇంకొన్ని చోట్ల ఇలా రాశానండి. బోత్ ఆర్ సేమ్ అండి, రెండు సేమేనండి. సింబల్ మార్చానంటే బోత్ ఆర్ సేమ్. ఇది డెల్టా ఎక్స్ ఏనండి, ఇది కూడా డెల్టా ఎక్స్ ఏనండి. ఇక్కడ సింబల్ డెల్టా ఎక్స్ పెట్టాను. సో పని చేద్దాం. ఇక్కడ కూడా డెల్టా ఎక్స్ అని సేమ్ సింబల్నే పెడదాం. ఇక్కడ కూడా అన్నింటిలోనూ సేమ్ సింబల్ రాద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా. ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, డెల్టా ఎక్స్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ ఏం చెప్తుంది అంటే స్లోప్ ఆఫ్ కార్డ్ ఏబి అని చెప్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ద స్లోప్ ఆఫ్ కార్డ్ ఏబి. ఎం. దిస్ ఇస్ జామెట్రికల్ ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఇన్ఫినిట్లీ స్మాల్ ఇంటర్వెల్కి అయితే, ఇన్ఫినిట్లీ స్మాల్ ఇంటర్వెల్ అన్నప్పుడు ఎలా ఉంటుంది? సో ఐ విల్ కన్స్ట్రక్ట్ అగైన్ y-axis, x-axis, and the curve is like this. Y is equals to f of x. ఇది x అండి. సపోజ్ దిస్ ఈజ్ x. దీని అవుట్పుట్ f of x అండి. ఇఫ్ డెల్టా ఎక్స్ ఆ చేంజ్ అనేది టెన్స్ టు 0 అయినప్పుడు, చాలా తక్కువ చేంజ్ వచ్చినప్పుడు, అంటే ఇండిపెండెంట్ వేరియబుల్లోని చేంజ్ ఇన్ఫినిట్లీ వెరీ స్మాల్ అయినప్పుడు, చాలా చాలా చిన్నదైనప్పుడు, దాని పక్కన ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఇంకా చెప్పాలంటే దగ్గర ఉంటుంది. అప్పుడు ఆ పాయింట్, అండ్ దట్ పాయింట్ బికమ్స్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ ఉంటుందండి, చిన్నదే ఉంటుంది. ఇన్ దట్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్కి మధ్య తేడా కూడా చాలా చిన్నగానే ఉంటుంది. అప్పుడు ఈ కార్డ్ ఏదైతే మనం డ్రా చేసామో ఇంతకుముందు, దట్ కార్డ్ బికమ్స్ టాంజెంట్ అట్ దట్ పాయింట్. పాయింట్ దగ్గర టాంజెంట్ అయిపోతుంది. సో మనం ఇలా కార్డ్ డ్రా చేసామండి, ఇలా ఇంతకుముందు కేసులో. ఇప్పుడు ఆ కార్డ్ ఏమవుతుంది అంటే ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అయిపోతుంది. దెన్ ఇట్ బికమ్స్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్. పక్కన పక్కనే ఉంటాయి. అంటే ఇలా ఉందండి కార్డ్. ఈ పాయింట్ ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేసిందండి. అప్పుడు డెల్టా ఎక్స్ వాల్యూ చాలా చిన్నగా ఉంటుందండి. దెన్ దిస్ బికమ్స్ టాంజెంట్. అప్పుడు టాంజెంట్గా మారిపోతుందండి, ఇది చాలా చిన్నదైనప్పుడు. ఇన్ దిస్ కేస్ మనం ఏం చెప్తాము అంటే డెరివేటివ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ y విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ x is equals to dy by dx అని రాస్తాం, లేదా f డాష్ x అని రాస్తాం. ఫార్ములా అదే, f ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ f ఆఫ్ x ఏనండి బై డెల్టా ఎక్స్ ఏనండి. బట్ డెల్టా ఎక్స్ అనేది టెన్స్ టు 0 అండి, లిమిటింగ్ వాల్యూ అంటాం, మ్యాథ్స్లో చదువుకుంటాం. జామెట్రికల్లీ ఇట్ రిప్రజెంట్స్ వాట్? ఇది టాంజెంట్ అవుతుంది కార్డ్ అనేది. కార్డ్ బికమ్స్ టాంజెంట్. సో కార్డ్ యొక్క స్లోపే ఇది కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది టాంజెంట్ యొక్క స్లోప్ అవుతుంది.
Geometrically it represents dy by dx at a point represents slope of tangent at that point. ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ యొక్క స్లోప్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ సెంటెన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రిమెంబర్ ఇట్. So this is called differentiation. So differentiation దేనికి యూస్ చేస్తాం? ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ఫినిట్లీ స్మాల్ వాల్యూస్తో చేంజ్ అయినప్పుడు, అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది నెగ్లిజిబుల్గా చేంజ్ అయినప్పుడు, దాని మీద డిపెండ్ అయి ఉన్న డిపెండెంట్ వేరియబుల్ ఏదైనా కావచ్చు, అది కూడా చేంజ్ వస్తుందండి. కానీ ఆ చేంజ్ కూడా స్మాల్ ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద సచ్ స్మాల్ డిఫరెన్సెస్, స్మాల్ చేంజెస్, ఆ స్మాల్ చేంజెస్ యొక్క రేట్ ఆఫ్ చేంజెస్ని మనము డిఫరెన్షియేషన్ లేదా డెరివేటివ్ అంటామండి. డివై బై డిఎక్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేషన్. చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు మాత్రమే. యాక్చువల్గా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. లెట్ us టేక్ an example algebraically, not geometrically. Geometrically మళ్ళీ చూద్దాము. Let us take y is equals to f of x is equals to x square plus 2. There is a function. At x is equals to 2, then f of x, sorry, find its derivative. దాని డెరివేటివ్ కనుక్కోమన్నారండి. డెరివేటివ్ కనుక్కోవాలంటే ఒకటే ఫార్ములా. ఏంటి అంటే dy by dx is equals to f of x plus delta x minus f of x by delta x when delta x tends to 0. అంతేనండి, బేసిక్ ఫార్ములా అదే. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. దీని ఫండమెంటల్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటామండి. ఆర్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటామండి. చాలా ఇంపార్టెంట్. మొత్తం టోటల్ క్యాలిక్యులస్ అనే ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి బేస్ అండి. దీని నుంచి టోటల్ క్యాలిక్యులస్ అంతా చదువుకుంటాం. ఇది ఫార్ములా అండి. ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x plus delta x whole square plus 2 minus f of x, దీన్ని మైనస్ చేస్తే minus x square minus 2 whole divided by delta x. So x square a plus b whole square ఫార్ములా అప్లై చేయండి. delta x whole square plus 2x delta x plus 2 minus x square minus 2 whole divided by delta x. I think plus 2 minus 2 gets cancelled, minus x square plus x square gets cancelled. So delta x whole square plus 2x delta x by delta x. delta x కామన్ తీద్దామండి. So delta x plus 2x by delta x. Delta x cancel అండి, because delta x is very nearer to 0. 0కి దగ్గరగా ఉన్న వాల్యూ, చాలా చిన్న వాల్యూ అండి. అంతే తప్ప డెల్టా ఎక్స్ అనేది 0 కాదండి. ఎగ్జాక్ట్లీ 0 అయితే కాదు. 0.0000000 సంథింగ్ ఏదైనా వాల్యూ కావచ్చు, అంటే నాన్ జీరో నంబరేనండి. సో వీ కెన్ క్యాన్సిల్ ఇట్. సో డెల్టా ఎక్స్ ప్లేస్లో 0
దగ్గరగా ఉన్న వాల్యూ కాబట్టి ఇది 0 దగ్గరగా ఉన్న వాల్యూ 0 అయిపోతుందండి. సో వి గెట్ 2x అండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ dy dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2 అంటే dy బై dx అండి. సో y ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఫంక్షన్ రూల్ ఏమి ఇచ్చాడు, x స్క్వేర్ ప్లస్ 2 అన్నాడు. సో dy బై dx ఆఫ్ y ప్లేస్లో x స్క్వేర్ ప్లస్ 2 రాస్తాను. దీన్నే మనం f డాష్ x అని కూడా అంటాం. ఏం ఫార్ములా, 2x. ఇది యాక్చువల్గా ఫార్ములాగా మనం గుర్తుపెట్టుకుంటాం. బట్ ఒరిజినల్గా చేయాల్సింది ఏంటో నేను చెప్తాను చూడండి. Originally, actually, what happens here means the same function take y is equals to f of x is equals to x square plus 2. At x is equals to 6, f of 6 ఎంత అండి, 6 square plus 2, 36 plus 2, we get 38. At x is equals to 6.000001, then what is f of 6.00000012 దీని వాల్యూ ఎంత? సో అన్ని వాల్యూస్ లేదు వద్దులేండి, నేను జీరోస్ వద్దు, 00012 రాద్దాం. దీని వాల్యూ ఎంత అంటే ఏం చేయాలి, నువ్వు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలండి. 6.00012 హోల్ స్క్వేర్ ప్లస్, is it possible to calculate into possible but time taking. So 6.00012 into 6.00012 ఒక వాల్యూ కావాలండి. నేను క్యాలిక్యులేటర్లో చేస్తానండి, మీరు మాన్యువల్గా చేసుకోండి. మాన్యువల్గా చేయాలంటే టైం పడుతుంది, ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. (6.00012) into 6.00012 value is 36.001440. దీనికి మరి 2 యాడ్ చేయాలి, ప్లస్ 2. సో వీ గెట్ 38.001440. Then what is dy by dx? dy means change in y. ఒరిజినల్గా ఎంత ఉందండి, న్యూ వాల్యూ ఇది, ఇది ఓల్డ్ వాల్యూ. చేంజ్ అంటే ఏమి, న్యూ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ చేయాలి. 38.001440 మైనస్ 38 బై dx. ఎక్స్లో చేంజ్ ఎంత వచ్చింది, ఎక్స్ అనేది యాక్చువల్గా 6 ఉందండి, 6 నుంచి 6.00012కి మారింది. అంటే చేంజ్ ఏంటి, 6.00012 మైనస్ 6. సో వీ గెట్ 0.0014400 హోల్ డివైడెడ్ బై 0.00012 అండి. ఐ థింక్ లాస్ట్లీ 2 zeros అవసరం. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయండి, ఇక్కడ పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయండి. సో పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు సింప్లిఫికేషన్ తెలుసు, 144/12. సో వీ గెట్ 12 అండి. యాక్చువల్గా ఇదంతా ప్రొసీజర్. సో వెన్ ఎక్స్ చేంజెస్ ఫ్రమ్ 6 to 6.0000012, y changes from 38 to 38.00144 అండి. దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇస్ 12 times అండి. రేట్ ఆఫ్ చేంజ్ ఎంత అయిందండి, 12 times అయిందండి. అంటే x is equals to 6 అనే ఈ వాల్యూ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ అంటే దాంట్లో చేంజ్, ఈ వాల్యూ దగ్గర ఎక్స్ 1 యూనిట్ మారినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మారుతుంది అంటే 12 యూనిట్స్ చేంజ్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే at x is equals to 6, if independent variable changes by 1 unit, dependent variable changes by
12 యూనిట్స్ అని అర్థం అండి. దట్ ఈస్ ద మీనింగ్ యాక్చువల్లీ. ఎక్కడ 6 దగ్గర అనండి, మరి వేరే దగ్గర వేరే ఉండొచ్చు. 7 దగ్గర ఈ చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ వేరే ఉండొచ్చు. 20 దగ్గర x ఈజ్ ఈక్వల్స్ టు 20 దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ వేరే ఉండొచ్చు. x ఈజ్ ఈక్వల్స్ టు 40 దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ వేరే ఉండొచ్చు. చెప్పండి. 6 దగ్గర x ఈజ్ ఈక్వల్స్ టు 6 దగ్గర నుంచి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే x అనేది 1 యూనిట్ చేంజ్ అయితే డిపెండెంట్ వేరియబుల్ x² + 2 అంటే f ఆఫ్ x అంటే y అనేది ఎంత చేంజ్ అవుతుందండి? 12 యూనిట్స్ చేంజ్ అవుతుందండి. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ 12 యూనిట్స్, దట్ ఈస్ dy/dx. యాక్చువల్గా ఇంతకుముందు నేను దీనికి ఫార్ములా చెప్పాను. డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x x² + 2 డెరివేటివ్ ఏమి? 2x అండి. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, f ఆఫ్ x x² + 2 అయితే f' ఎంత అండి? 2x అండి. ఈ రేట్ ఆఫ్ చేంజ్ నేను ఎక్కడ కనుక్కోవాలి? 6 దగ్గర కనుక్కోవాలండి. సో f' 6 అంటాము అంటే x = 6. 2 × 6 ఎంత అండి? 12 ఇయర్. ఆ 12కి డైరెక్ట్గా వచ్చేసిందండి. ఇంత సింప్లిఫికేషన్ అంతా చేసినా నాకు 12 వచ్చిందండి. డైరెక్ట్గా నేను ఫార్ములా అప్లై చేసినా 12 వచ్చింది. రేట్ ఆఫ్ చేంజ్ దట్ ఈస్. అంటే ఎంత సింప్లిఫై చేయడం అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాబట్టి సో ఈజీగా ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. రేట్ ఆఫ్ చేంజెస్ని ఈజీగా కనుక్కోవడం కోసం ఇండిపెండెంట్ వేరియబుల్ చాలా చిన్నగా మారినప్పుడు, చేంజ్ అయినప్పుడు, ఇండిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ నెగ్లిజిబుల్ అయినప్పుడు డిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ కూడా నెగ్లిజిబులే ఉంటుంది. బట్ రేట్ కనుక్కోవాలన్నప్పుడు ఎలా కనుక్కోవాలి అంటే ఇదంతా చేయాలండి. ఇదంతా చేయకుండా డైరెక్ట్గా మనం ఈ 2x అనే ఫార్ములా మనం ఇందుకు దానికే చేసామండి. రేట్ ఆఫ్ చేంజ్ 2x వచ్చింది. సో 2xలో x బదులు 6 సబ్స్టిట్యూట్ చేస్తే 2 6 = 12 అండి. డైరెక్ట్గా ఆ 12 అనేది ఇక్కడ వచ్చేసింది. ఇదో 12 ఈ 12 బట్ హియర్ వీఆర్ గెటింగ్ ఇన్ 2 స్టెప్స్. మనకు 2 స్టెప్పుల్లో వచ్చేసిందండి. బట్ ఇక్కడ ప్రొసీజర్ చాలా నెక్స్ట్ మన క్యాలిక్యులేటర్ కూడా వాడాము. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండి. డిఫరెన్షియేషన్ అంటే అర్థం ఇదండి. ఇలా చేస్తాం, ఈజీ క్యాలిక్యులేషన్స్ చేస్తాం, ఈజీగా రేట్ ఆఫ్ చేంజెస్ని కనుక్కుంటాం, ఈజీగా చేంజ్ ఇన్ వేరియబుల్స్ ఎంత ఉంటుంది చేంజ్ అనేది కనుక్కుంటాం. దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేషన్. ఇది డిఫరెన్షియేషన్ లేదా డెరివేటివ్స్ అంటాం. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను డిఫరెంట్ నోటేషన్స్ రాస్తా, కన్ఫ్యూజన్ కావద్దండి. ఎప్పుడు dy/dx ఉండదండి. అంటే dy/dx అంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా ఇండిపెండెంట్ వేరియబుల్ అండి, ఇది ఖచ్చితంగా డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ వచ్చినప్పుడు డిపెండెంట్ వేరియబుల్లో ఎంత చేంజ్ వచ్చిందో కనుక్కునే రేట్నే dy/dx అంటాం. అన్ని ప్రాబ్లమ్స్ dy/dx అనే ఉండవండి. నేను చెప్తాను చూడండి. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, డెరివేటివ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్. ఆ సింబాలిక్ నోటేషన్స్ ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను. ఇండిపెండెంట్ వేరియబుల్ ఆల్ఫా అండి, డిపెండెంట్ వేరియబుల్ బీటా అండి. ఆల్ఫాలో చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బీటాలో కూడా చేంజ్ వస్తుందండి. బీటా డిపెండెంట్ వేరియబుల్ అంటే అర్థం ఏమి? బీటా దేని మీద డిపెండ్ అయింది? ఆల్ఫా మీద డిపెండ్ అయింది. అంటే దీన్ని మనం f ఆఫ్ ఆల్ఫా అని రాసుకోవచ్చు, ఫంక్షన్ ఇన్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. మరి దీని డెరివేటివ్ని ఎలా రాస్తామంటే f' ఆల్ఫా అని రాస్తాం, లేదా d/d ఆల్ఫా అని రాస్తాం. అన్నిటికీ dy/dx కాదు, గుర్తుపెట్టుకోండి. జనరల్ రూల్ ఏంటి అంటే డిపెండెంట్ వేరియబుల్ when independent variable change. ఇది differentiation. This is rate of change. When dependent variable must be a function in independent variable. So dependent variable is a function of independent variable. Dependent variable అనేది independent variable యొక్క ఫంక్షన్ అయినప్పుడు difference in dependent variable by difference in independent variable is called as differentiation or derivative or rate of change. That is the concept. So independent variable R and dependent variable A and
అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఫామ్లో ఉంటుంది. అంటే ఏ అనేది ఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దెన్ దీన్ని ఎఫ్ డాష్ ఆర్ అంటామండి. ఏమంటాం అప్పుడు డిఏ బై డిఆర్ అని. ఇండిపెండెంట్ వేరియబుల్ క్యూ ఉంటుందండి, డిపెండెంట్ వేరియబుల్ వి ఉంటుందండి. అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ క్యూ అండి. అప్పుడు ఎఫ్ డాష్ క్యూ అని రాస్తామండి, దాన్ని డివి బై డిక్యూ అని రాస్తాం. ఇండిపెండెంట్ వేరియబుల్ క్యూ అండి, డిపెండెంట్ వేరియబుల్ సారీ ఒక్క నిమిషం, ఇండిపెండెంట్ వేరియబుల్ టీ అండి, డిపెండెంట్ వేరియబుల్ క్యూ అండి. అంటే క్యూ అనేది ఏమైతుందండి, ఎఫ్ ఆఫ్ టీ అనే దాంట్లో ఫంక్షన్ అయి ఉంటుందండి. దెన్ ఎఫ్ డాష్ డిక్యూ బై డిటి విచ్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ కరెంట్ అండి. దాన్ని కరెంట్ అంటాం, యాక్చువల్ ఎలక్ట్రిసిటీలో నేర్పిస్తాను. ఇండిపెండెంట్ వేరియబుల్ టీ అండి, డిపెండెంట్ వేరియబుల్ ఎస్ అండి. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ ఫామ్లో ఉంటుందండి. ఎఫ్ డాష్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ బై డిటి అండి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. ఇన్ వెలాసిటీ అంట. రేట్ ఆఫ్ చేంజ్ ఇలా ఉంటాయి. అన్ని డివై బై డిఎక్సే ఉండదండి. సో ఇండిపెండెంట్ వేరియబుల్, dependent variable in terms of independent variable, then f dash of independent variable is equals to differentiation of dependent variable with respect to differentiation of independent variable. This is original concept. This is called differentiation or rate of change or derivatives. ఏదైనా చెప్పచ్చు, ఎలా అయినా చెప్పచ్చు. ఏ ప్రాబ్లంకైనా సరే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫంక్షన్లో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేంజ్ నెగ్లిజిబుల్గా ఉన్నప్పుడు డిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ కూడా నెగ్లిజిబుల్గానే ఉంటుందండి. బట్ రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి అంటే ఇలా ప్రతి ప్రాబ్లంకి సార్ మనం ఇలా ప్రొసీజర్ రాసుకుంటూ ఇలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలా ఇలా ఈ విధంగా అంటే కాదండి. ఇలా ఫార్ములాస్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి, ఫార్ములాస్ని డైరెక్ట్గా అప్లై చేస్తాం. ఫార్ములాస్ని ప్రిపేర్ చేసుకుంటామండి, ఫార్ములాస్ని డైరెక్ట్గా అప్లై చేస్తాం. దట్స్ ఇట్. మరి ఫార్ములాస్ ఏంటి సార్ నేను చెప్తాను. నేను ఫార్ములాస్ ప్రూఫ్స్ చెప్పానండి. మీకు ఫార్ములాస్ ప్రూఫ్స్ కావాలి అంటే మ్యాథ్స్ వీడియోస్ చూసుకోండి, క్యాలిక్యులస్ అనే టాపిక్లో. అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు అనుకుంటే నేను ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలోనే చెప్తాను. అది ఎలా మార్చుకొని రాసుకోవాలి, అక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ మారినప్పుడు డిపెండెంట్ వేరియబుల్ మారినప్పుడు దాని డెరివేటివ్స్ని, దాని డిఫరెన్షియేషన్స్ని, దాని రేట్ ఆఫ్ చేంజెస్ని ఎలా రాయాలో మీకు చెప్పాను నేను. దాని ప్రకారంగా మీరు మార్చుకొని రాసుకోవచ్చు. బట్ నేను అన్ని ఎక్స్ వైలోనే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లిస్ట్ ఆఫ్ ఫార్ములే మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ ఫార్ములేనండి. ఈ లిస్ట్ని మీరు నేర్చుకోవాలి. కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఇంకంతే. రిమెంబర్ అంటే అర్థం ఏంటి అంటే నేర్చుకోవడం అనే బైహార్ట్ చేయడం అనేది నోటికి రావాలండి. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అండి. ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్, వై డిపెండెంట్ వేరియబుల్, దాని డెరివేటివ్ డివై బై డిఎక్స్ అండి. లేదా దాని ఎఫ్ డాష్ ఎక్స్ అని కూడా అంటాం. ఏముంటాయి ఫంక్షన్ ఏంటి, దాని డెరివేటివ్ ఏంటి చెప్తాను. ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్ పాలినామియల్ ఫంక్షన్, దాని డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. పవర్ ఎన్ అనేది కోఎఫిషియంట్ అవుతుంది, పవర్ ఒకటి డిక్రీజ్ అవుతుంది. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్
డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఏమున్నట్టు 1 ఉన్నట్టు, అంటే 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1, 1 ఇంటూ ఎక్స్ పవర్ 0, 1 అండి. దాని డెరివేటివ్ ఎక్స్ యొక్క డెరివేటివ్, ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఎప్పుడు 1 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్కి రేట్ ఆఫ్ చేంజ్ 2x అండి. ఎక్స్ క్యూబ్డ్కి రేట్ ఆఫ్ చేంజ్ 3 కోఎఫిషియంట్ అవుతుందండి, పవర్ ఒకటి తగ్గుతుంది 3x². ఇదే ఫార్ములానే. ఎక్స్ పవర్ 4కి రేట్ ఆఫ్ చేంజ్ 4 ముందుకు వస్తుందండి, పవర్ ఒకటి డిక్రీజ్ అవుతుందండి, 4x³ ఎక్స్ పవర్ -1 అంటే 1/xకి రేట్ ఆఫ్ చేంజ్ అండి, మైనస్ ఎక్స్ పవర్ -1 -2 ఎక్స్ పవర్ -2 అంటే -1/x² అండి. సో 1/x యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఎంత ఉంటుందండి, -1/x² ఉంటుంది. మరి 1/x² రేట్ ఆఫ్ చేంజ్ ఏముంటుంది, -2/x³ అండి. ఫార్ములాలో అప్లై చేయండి. ఎక్స్ పవర్ -2 అండి, సో -2 ఇంటూ ఎక్స్ పవర్ -2 -1, సో we get -2 ఇంటూ ఎక్స్ పవర్ -3, సో we get -2/x³ అండి. రూట్ ఎక్స్ అండి, లేదా ఎక్స్ పవర్ 1/2 అంటామండి. దీనికి రేట్ ఆఫ్ చేంజ్ చేయండి, ఫార్ములా అప్లై చేయండి. 1/2 ఎక్స్ పవర్ 1/2 మైనస్, సో 1/2 ఎక్స్ పవర్ -1/2, 1/2 రూట్ ఎక్స్. రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్, డెరివేటివ్, రేట్ ఆఫ్ చేంజ్ 1/2 రూట్ ఎక్స్. కాన్స్టెంట్కి రేట్ ఆఫ్ చేంజ్ ఎంత? కాన్స్టెంట్కి రేట్ ఆఫ్ చేంజ్ 0 అండి. ఎందుకు? అది ఎప్పుడు కాన్స్టెంటే. అంటే అర్థం ఏంటి? సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నానండి. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 10 ఉంటుంది, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కూడా 10 ఉంటుంది, ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ కూడా 10 ఉంటుంది. మరి డిఫరెన్షియేషన్ ఎంత? dy/dx ఏమో. చేంజ్ ఇన్ వై, వైలో చేంజ్ ఎంత? వైలో చేంజ్ ఏం లేదండి, 10 10 10 10 అండి. సో డిఫరెన్స్ ఏమవుతుంది? 0. 0 ఎనీ నెంబర్ ఆటోమేటిక్లీ 0. వైలో చేంజ్ లేదు కదా. ఎక్స్ ఎంత చేంజ్ అయినా కూడా వై కూడా చేంజ్ కాకూడదండి. దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటామండి. ఫంక్షన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్లోనే. సో ఒక కాన్స్టెంట్ వాల్యూలో చేంజ్ ఉండదండి, రేట్ ఆఫ్ చేంజ్. అప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంత చేంజ్ అయినా కూడా డిపెండెంట్ వేరియబుల్ చేంజే కాదండి. సో చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ 0 అవుతుందండి. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో కాన్స్టెంట్కి ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ చేంజ్ డెరివేటివ్ ఏమవుతుందండి? 0 అండి. log x basic rate of change 1/x అండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తెలుసండి, e పవర్ x కి రేట్ ఆఫ్ చేంజ్ e పవర్ x అండి. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయండి. sin x యొక్క రేట్ ఆఫ్ చేంజ్ cos x అండి. cos x యొక్క రేట్ ఆఫ్ చేంజ్ మైనస్ sin x అండి. tan x యొక్క రేట్ ఆఫ్ చేంజ్ sec² x అండి. cot x యొక్క రేట్ ఆఫ్ చేంజ్ మైనస్ cosec² x అండి. secant x యొక్క రేట్ ఆఫ్ చేంజ్ secant x tan x అండి. cosecant x యొక్క రేట్ ఆఫ్ చేంజ్ మైనస్ cosecant x ఇంటూ cot x అండి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేర్చుకోవాలండి. వీడియో పాస్లో పెట్టుకొని ఫార్ములాస్ అన్ని రాసుకోండి. ఇవన్నీ ఫార్ములాస్ అండి, రేట్ ఆఫ్ చేంజెస్. ఇలా ఒరిజినల్గా క్యాలిక్యులేషన్ చేసి సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా రేట్ ఆఫ్ చేంజ్ ఇలా యూజ్ చేసి కనుక్కోవచ్చు, ముందుగానే చెప్తున్నాను. సో ఫార్ములాస్ నేర్చుకో. రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలన్నా, చేంజెస్ మైన్యూట్ చేంజెస్ కనుక్కోవాలన్నా ఇది ఫార్ములాస్. యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ వేరే, మళ్ళీ నేను యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ కూడా చెప్పాను. యావరేజ్ వేరే, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. యాక్చువల్ చెప్పాలంటే దీన్ని మనం ఏమంటాము? ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. ఇన్స్టెంట్గా కొద్దిగా వాల్యూ మారినప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ వాల్యూ, డిపెండెంట్ వేరియబుల్ వాల్యూ ఎలా మారుతుంది? ఇన్స్టెంట్, ఏ ఇన్స్టెంట్ కావాల్సింటే ఆ ఇన్స్టెంట్లో చేంజెస్ యొక్క రేట్ కనుక్కోవడానికి యూజ్ చేసేది డిఫరెన్షియేషన్. దీన్ని ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజెస్ అని కూడా అంటామండి.
సో మనం అన్ని ఎక్కువగా ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజెస్ చేస్తామండి. యావరేజ్ రేట్ ఆఫ్ చేంజెస్ చేయం. ఇది యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్. సింపుల్ అండి. అంటే ఇక్కడ ఫైనైట్ వాల్యూస్ ఉంటాయండి. డిఫరెన్స్ ఫైనైట్ అయి ఉంటుంది. ఈ డిఫరెన్స్ కూడా ఫైనైట్ అయి ఉంటుంది. దట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్. యావరేజ్ రేట్ ఆఫ్, ఇది యావరేజ్ అండి. దీంట్లో ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క చేంజ్ వెరీ వెరీ నెగ్లిజిబుల్ అయినప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చేదే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. ఇట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. సో ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలి అంటే ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటి అంటే ఇదండి. ఇట్లా వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి, సబ్స్ట్రాక్షన్ చేసి, డివిజన్ చేసి ఇవన్నీ చేయాలండి. ఇవన్నీ చేయకుండా ఫార్ములాస్ నేర్చుకుంటామండి. ఆ ఫంక్షన్ పలానా ఫామ్లో ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ చేంజ్ వాల్యూ రాసేసుకొని ఆ వాల్యూ ఒక సబ్స్టిట్యూట్ చేసేస్తాం, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఈ ఫార్ములాస్. అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సైన్ ఎక్స్ ఉందండి, కాజ్ ఎక్స్ ఉందండి, టాన్ ఎక్స్ ఉందండి, మిగతా మూడు నేను చెప్పానండి, వాటి రెసిప్రోకల్సే కాబట్టి. దీని వాల్యూ వై అండి, దీని వాల్యూ వై అని, దీని వాల్యూ వై అని. ఇప్పుడు చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అని ఉందండి. ఎక్స్ ఈజ్ ఆటోమేటికలీ ఇండిపెండెంట్ వేరియబుల్. నాకు నచ్చిన యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్ అయితే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తానో వచ్చే యాంగిల్ యొక్క సైన్ వాల్యూ మీద y డిపెండ్ అయింది. సో y బికమ్స్ డిపెండెంట్ వేరియబుల్. సార్ ఎప్పుడు వైనే డిపెండెంట్ వేరియబుల్ కావాలా? నేను వైని ఇప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్గా మార్చడానికి ట్రై చేస్తాను సార్. నాకు నచ్చిన వాల్యూ వై పెట్టుకోవాలనుకుంటాను సార్. ఇప్పుడు ఎట్లా సార్? దట్ ఈస్ ద కాన్సెప్ట్. By interchanging the dependent variable and independent variables, the formed function is called as inverse function. An inverse function. Example, y is equals to sin 30. X బదులు 30 degrees పెట్టానండి, నా ఇష్టం. అప్పుడు y వాల్యూ ఏమొచ్చింది నాకు? 1/2. సార్ నేను ఇప్పుడు y బదులు 1/√2 పెడతాను సార్. అయితే నాకు x వాల్యూ ఎంత సార్? నేను y ప్లేస్లో 1/√2 రాశాను సార్, నా ఇష్టం. ఇప్పుడు x వాల్యూ ఏమవుతుంది చెప్పండి సార్. అప్పుడు ఏం రాస్తాం దాన్ని? x ఈజ్ ఈక్వల్స్ టు, దాన్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సైన్ రాసి హోల్ పవర్ -1 అని పెడతామండి, 1/√2 అని రాస్తాం. దీన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటామండి. దీన్ని ఏమంటాము? ఇన్వర్స్ ఫంక్షన్ అంటాము. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని మీద డిపెండ్ అయి ఉన్న y అనేది డిపెండెంట్ వేరియబుల్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నాకు ఇదే వాల్యూ డిపెండెంట్ వేరియబుల్, ఈ వాల్యూ రావాలి అంటే నేను ఇండిపెండెంట్ వేరియబుల్గా ఉన్న ఈ ఎక్స్ బదులుగా నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుందో కనుక్కోవాలి. దట్ ఈస్ ఇన్వర్స్ ఫంక్షన్. దట్ ఈస్ ఇన్వర్స్ ఫంక్షన్. ఎక్స్ బదులు ఏం పెట్టాలి? నేను 5/4 పెట్టాలి, 45 degrees. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. y ఈజ్ ఈక్వల్స్ టు x² + 2x + 1 అని ఉంది. x ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? x ఇండిపెండెంట్ వేరియబుల్, నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటాను నేను. x బదులు 1 పెట్టేశానండి, అప్పుడు y ఎంత? ఖచ్చితంగా y వాల్యూ 4 వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను రివర్స్లో? నాకు y వాల్యూ 9 కావాలి, x బదులు ఏం పెట్టాలి అని అడుగుతాను. రివర్స్ అండి. x ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టినప్పుడు నువ్వు 1 + 2 + 1 4 డైరెక్ట్గా వచ్చేసిందండి. అంటే ఇప్పుడు x² + 2x + 1 యొక్క వాల్యూ నాకేం కావాలి? 9 కావాలి. వాట్ ఈస్ x? దట్ ఈస్ ఇన్వర్స్ రిలేషన్, ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. ఇన్వర్స్ చేయాలి, రివర్స్. ఇన్పుట్ తెలిసినప్పుడు అవుట్పుట్ కనుక్కోవడం వేరే, అవుట్పుట్ తెలిసినప్పుడు నేను ఇన్పుట్ కనుక్కోవాలి. నాకు ఫలానా అవుట్పుట్ వచ్చిందండి, ఇన్పుట్ ఏమై ఉంటుంది? గ్రాఫికల్గా చెప్పాలంటే ఈ ఎక్స్ వాల్యూ ఫలానా ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైంది? నీకు ఫలానా వై వాల్యూ వచ్చేసి. సార్ నాకు ఫలానా వాల్యూ వై వాల్యూ రావాలంటే ఎక్స్ బదులు నేనేం పెట్టాలి? రివర్స్. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్ ఫంక్షన్. దాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు 9 రావాలంటే ఎక్స్ప్రెషన్ నేనేం రాయాలి? x ఈజ్ ఈక్వల్స్ టు 2 పెట్టాం అనుకోండి, 4 + 4 + 1 9 వచ్చేసి.
అప్పుడు ఆన్సర్ x is equals to 2i. For a particular output, we know the particular output. మనకు పర్టికులర్ అవుట్పుట్ మనకు తెలుసండి. తెలిసినప్పుడు ఆ అవుట్పుట్ ఏ ఇన్పుట్ ద్వారా వచ్చిందో ఆ ఇన్పుట్ కనుక్కోవాలి. అది ఏ ఇన్పుట్ నుంచి వచ్చింది, ఆ ఇన్పుట్ని కనుక్కోవడాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటామంటే రివర్స్ ఫైండింగ్ చేయడం అంటాం. సో సైన్ ఎక్స్కి సంబంధించిన ఇన్వర్స్ ఫంక్షన్ ఇలా రాస్తామండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని రాస్తాం. కాజ్ ఎక్స్కి సంబంధించిన ఇన్వర్స్ ఫంక్షన్ని కాజ్ ఇన్వర్స్ ఎక్స్ అని రాస్తాం. టాన్ ఎక్స్కి సంబంధించిన ఇన్వర్స్ ఫంక్షన్ని టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని రాస్తాం. సార్ ఇలా రాయకూడదా సార్, సైన్ ఎక్స్ పవర్ -1 అని రాయకూడదా సార్? దీనికి చాలా తేడా. దీనికి మీనింగ్ ఏమంటే సైన్ 1/x అని. సార్ దీని మీనింగ్ 1/sin x అనే సార్? కాదు, 1/sin x కాదండి. సో ఇప్పుడు నేను మీకు 3 నోటేషన్స్ నేర్పిస్తాను చూడండి. డిఫరెన్స్ ఫీల్ కాండి, దేన్ని ఎలా మెజర్ చేయాలి, దేన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, దేనికి మీనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఇవి 3 అండి. హోల్ పవర్ -1 ఇక్కడ ఎక్స్కి సైన్కి మధ్యలో పెట్టానండి, ఇక్కడ ఎక్స్ తర్వాత పెట్టానండి, మొత్తాన్ని బ్రాకెట్ రాసి ఇక్కడ -1 పెట్టానండి. దీని మీనింగ్ 1/sin x అండి. దీని మీనింగ్ sin 1/x అండి. దీని మీనింగ్, దానికి మీనింగ్ లేదండి, ఇది డెఫినేషన్ ఏది, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఫైండింగ్ ఆఫ్ ఇన్పుట్ అండి, ఇన్పుట్ వాల్యూని కనుక్కోవాలి. వెన్ వీ నో ద అవుట్పుట్, అవుట్పుట్ తెలిసినప్పుడు ఇన్పుట్ వాల్యూ కనుక్కోవాలి. ఇన్వర్స్ ఫంక్షన్స్ అండి, అలా ప్రతి ఒక్క ఫంక్షన్కి ఇన్వర్స్ ఫంక్షన్స్ ఉన్నాయండి, నో ప్రాబ్లం. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, కాన్సెప్ట్స్ చదువుకునేటప్పుడు మనం చేసుకుంటూ వెళ్దాం. అక్కడ నేను మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటామండి వాటిని. సో ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. మరి సైన్ ఇన్వర్స్ ఎక్స్కి రేట్ ఆఫ్ చేంజ్ ఏమవుతుంది, కాజ్ ఇన్వర్స్ ఎక్స్కి రేట్ ఆఫ్ చేంజ్ ఏమవుతుంది, టాన్ ఇన్వర్స్ ఎక్స్కి రేట్ ఆఫ్ చేంజ్ ఏమవుతుంది, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి రేట్ ఆఫ్ చేంజ్ ఏమవుతుంది, అలాగే కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్కి రేట్ ఆఫ్ చేంజ్, అలాగే కాట్ ఇన్వర్స్ ఎక్స్కి రేట్ ఆఫ్ చేంజ్ కావాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి రేట్ ఆఫ్ చేంజ్ 1/√1 - x². సైన్ ఇన్వర్స్కి కాజ్ ఇన్వర్స్కి రెండింటికి ఒకటే రేట్ ఆఫ్ చేంజ్, బట్ సైన్ చేంజ్ అవుతుంది. -1/√1 రెండు సేమ్, బట్ 1 is పాజిటివ్, 1 is నెగిటివ్. అండ్ టాన్ అండ్ కాట్ ఆల్సో సేమ్, బట్ 1 is నెగిటివ్. సో టాన్కి అయితే 1/1 + x² అండి, కాట్కి అయితే -1/1 + x. సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి అయితే 1/(x√x²) -1 అండి. కొసికెంట్కి అయితే ఇది కూడా సేమేనండి, బట్ మైనస్ సైన్ వస్తుంది. -1/(x√x²) -1. ఎలా గుర్తుపెట్టుకోవాలి? క్వశ్చన్లో ఏ రేషియో అన్నా ఉండని, ఆ రేషియోకి ముందర కో అని వచ్చిందంటే ఖచ్చితంగా దాని ఆన్సర్లో మైనస్ సైన్, ఖచ్చితంగా దాని ఆన్సర్లో మైనస్ సైన్. కో మైనస్ సైన్, కో -cosec²x, కో -cosec(x cot x), కో -1/√1 -1/√1 - x², కో -1/(x√x²) కో -1/1 + x². కో అనే వర్డ్ వచ్చిన వాటికన్నిటికీ ట్రిగ్నామెట్రిక్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, వాటికి ఆన్సర్ ఏవైనా ఉండొచ్చు, బట్ మైనస్ కంపల్సరీ. దేర్ మస్ట్ బి మైనస్ సైన్, నెగిటివ్ సైన్ ఉంది. సో దిస్ ఆర్ ద ఫార్ములాస్, లిస్ట్ ఆఫ్ ఫార్ములా ఆఫ్ డెరివేటివ్స్ అండి. డెరివేటివ్స్ ఒక లిస్ట్ ఆఫ్ ఫార్ములా అండి. అంటే ఇవి ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం మనం. అంటే ఒరిజినల్గా ఇలా క్యాలిక్యులేషన్స్ చేయకుండా మనం డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేసి రేట్ ఆఫ్ చేంజెస్ని కనుక్కుంటాం. సో x⁴n x, x², x³ x⁴, x⁻⁻1 1/x², x⁴1/2 కాన్స్టెంట్ log x. ఏసీనే ఉండాలండి కంపల్సరీ, వేరే ఉండకూడదు. వేరే ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం మార్చుకోవాలి. సో e⁻x, అలాగే ట్రిగ్నామెట్రిక్ రేషియో
These are the list of formulas that you have to remember. Next step, laws of differentiation. డిఫరెన్షియేషన్ యొక్క లాస్ ఎలా ఉంటాయి, ఏ లాస్ ఇవి సాటిస్ఫై చేస్తాయి? dy dx ఆఫ్ ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండి. ఒక రెండు ఫంక్షన్స్ ఉన్నాయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంకో ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ అని, వాటి మధ్యలో ప్లస్ ఉన్నాయి. ఈ రెండింటి యొక్క సమ్కి రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలి. దాన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. సో లేదా y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు dy బై డిఎక్స్ ఆఫ్ y ప్లేస్లో ఇదంతా రాస్తామండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రెండింటికి మీనింగ్ ఒకటేనండి, బోత్ ఆర్ సేమ్. సో ఇది y అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉందండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉందండి. ఇక్కడ కూడా చేంజ్ ఎక్సే చేంజ్ అయిందండి, infinitely small change also in x. So how can you find out? f of x, g of x రెండు సమ్ గా ఉన్నాయండి. అలా సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కి రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలంటే వాటి ఇండివిజువల్ రేట్ ఆఫ్ చేంజెస్ ని కనుక్కొని యాడ్ చేయొచ్చు. దట్ మీన్స్ dy dx ఆఫ్ f of x ప్లస్ dy dx ఆఫ్ g of x రెండు సపరేట్ చేసుకోవచ్చు. అలాగే మైనస్ ఉంటే మైనస్ సేమ్. అలాగే dy బై డిఎక్స్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ముందర ఏదైనా కోఎఫిషియంట్ k అని ఉందనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే kని అలాగే ఉంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కుంటే చాలు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కనుక్కుంటే చాలు. dy బై డిఎక్స్ ఆఫ్, దట్స్ ఇట్. సో k ఇంటూ ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ రాస్తే చాలండి, kని అలాగే ఉంచవచ్చు కోఎఫిషియంట్. సో dy బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ k అని ఉందనుకోండి. ఇప్పుడు ఎలా సార్? సింపుల్ అండి, ఫార్ములా అప్లై చేసి సపరేట్ చేయండి. dy బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ k. కాన్స్టెంట్, కాన్స్టెంట్కి డెరివేటివ్ ఎప్పుడు కూడా ఏం చెప్పుకున్నాం మనము? ద డెరివేటివ్ ఆఫ్ ది కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ 0. నెక్స్ట్ dy బై డిఎక్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని. వీటన్నిటి మీద నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తానండి మీకు, డోంట్ వరీ, జస్ట్ ఫార్ములాస్ వినండి, వాటిని గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్లో ఉన్నప్పుడు సమ్కి ఎలా చేసామో అలా చేయకూడదు, ఇండివిజువల్గా మీరు చేయకూడదు. ప్రోడక్ట్ అంటే ఏంటి? dy బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని చెయ్యకూడదు. We didn't do like. So there is a rule called as product rule. దీన్ని ప్రోడక్ట్ రూల్ అంటామండి. దీనికి రూల్ ఉందండి. ఏంటది అంటే, ఫస్ట్ ఒక ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి, రెండవ ఫంక్షన్కి డెరివేటివ్ కనుక్కోండి. లెస్ ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి, మొదటి ఫంక్షన్కి డెరివేటివ్ కనుక్కోండి. దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ రూల్. దీన్ని మనం ప్రోడక్ట్ రూల్ అంటాం. సో ప్రోడక్ట్ రూల్కి డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచి సెకండ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ప్రోడక్ట్ అండి రెండు, ప్లస్ సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచి ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అండి. ఆ రెండింటి యొక్క సమ్ ఏమవుతుందండి? ప్రోడక్ట్ ఫంక్షన్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ అవుతుంది, ప్రోడక్ట్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్ అవుతుంది. అలాగే
కోషెంట్లో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని ఉన్నాం, వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆ కండిషన్లో మాత్రమే అందర్ డిస్కస్. దీన్ని కోషెంట్ రూల్ అంటామండి. అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసిన దాని మాదిరిగా చెయ్యకూడదు. మరి అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఎలా అయితే సపరేట్గా ఇండివిజువల్గా చేసామో అలా ప్రోడక్ట్కు చేయకూడదు అంటే కోషెంట్కి చేయకూడదు. మరి దీనికి ఫార్ములా ఏంటి అంటే జీ ఆఫ్ ఎక్స్ డినామినేటర్ని అలాగే ఉంచి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ని అలాగే ఉంచి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డినామినేటర్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ whole divided by square of the denominator. This is the formula called as quotient rule. In quotient rule, these are laws of differentiation. Differentiation చేయడానికి కొన్ని లాస్ అండి. ఈ రూల్స్ ప్రకారమే చేయాలి డిఫరెన్షియేషన్. సో ప్లస్ కానీ లేదా మైనస్ కానీ లేదా సమ్ కానీ డిఫరెన్స్ కానీ ఉన్నప్పుడు ఇండివిజువల్గా చేయొచ్చండి. కే అనే కోఎఫిషియంట్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచి ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే చాలు. సో ప్రోడక్ట్ రూల్, కోషెంట్ రూల్ని వాడాలి. దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండ్ దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. బోత్ మస్ట్ బీ రిమెంబర్డ్ థరోలీ. ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవాలండి. కంపల్సరీ నేర్చుకోవాలండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. This is the concept of differentiation. So what is average rate of change? క్లాస్లో ఏమొచ్చినాయి, యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి, వాటి జామెట్రికల్ మీనింగ్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్కి. వాట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏమి. సో వాటిని ఒరిజినల్గా ఇలా చేయకుండా ఎలా చేయాలి అంటే ఫార్ములాలు ఏం నేర్చుకోవాలి. These are the formulas and these are the rules of differentiation. Laws of differentiation. That's it.